తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. జూలై 15వ తేదీ నుండి ఆషాఢ నవరాత్రులు, అదేవిధంగా వారాహి నవరాత్రులు అని కూడా అంటారు. ముఖ్యంగా 9 రోజుల పాటు ఈ జరిగే నవరాత్రులని అమ్మవారిని ఎలా పూజిస్తే మనకు అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది, దీని గురించి పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. సురేష్ బాబు గారు నమస్కారం సార్. ముఖేష్ గారు నమస్కారం అండి. ముఖ్యంగా వారాహి నవరాత్రులు అంటే అమ్మవారు భూ సమస్యలు తీసేస్తుందని చాలా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వారాహి నవరాత్రులు 9 రోజుల పాటు ఇంట్లో చేయొచ్చు అంటారా? ఒక విధంగా లేకపోతే మీ ఆధ్వర్యంలో కూడా పూజాది క్రతువులు జరుగుతూ ఉంటాయి, మరి అక్కడ చేయొచ్చు అంటారా? ఏంటి అసలు ఈ వారాహి నవరాత్రులు చేయడం వల్ల ఎలాంటి ఫలితాన్ని మనం చూడవచ్చు అంటారు? సో మనకి ఈ వారాహి నవరాత్రుల గురించి చెప్పుకోవాలనుకుంటే హయగ్రీవుడు అంటే విష్ణు స్వరూపం అనమాట. ఈ హయగ్రీవుడు ఎవరికి చెప్తాడంటే అగస్త్య మహర్షికి చెప్తాడనమాట. ఏమని చెప్తాడు? బాగా టఫ్ అయిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలాంటి టఫ్ ప్రాబ్లమ్స్ అంటే, పంజరంలో గనక మనిషి ఉంటే ఎలా ఉంటుంది? బయట అన్నీ కనిపిస్తూ ఉంటాయి, కానీ తను పంజరంలో ఉంటాడు. చూడటానికి అన్నీ కనిపిస్తుంటాడు, స్వేచ్ఛగా ఎగరించలేడు, బయటికి పోలేడు, ముందుకు వెళ్ళలేడు, అక్కడే ఉంటూ ఉంటాడు అనమాట. అక్కడ ఎంతకాలం ఉంటాడు పంజరంలో ఉంటే? ఒక రోజు, 2 రోజులు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఎవరైనా కనుక అలా పంజరంలో పడినట్లు కనుక ఉంటే అలాంటి వాళ్ళకి ఎలాంటి పంజరం? మామూలు పంజరం కాదది, వజ్ర పంజరం. ఓకే. పంజరం అంటే మామూలుగా ఏదో కర్రలతోటి ఇనుముతో కట్టింది కాదు, అన్నిటికంటే స్ట్రాంగ్ అయిన పంజరం ఏంటంటే వజ్రాలతో కట్టిన పంజరం. అంటే అంత టఫెస్ట్ ప్రాబ్లమ్స్లో కనుక ఎవరైనా కనుక ఉంటే వజ్ర పంజర మధ్యగా, అంటే ఆ మధ్యలో కనుక ఎవరైనా కనుక ఫీల్ అయితే అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ వారాహి నవరాత్రులు, మిగతా వాళ్ళకి వద్దు. ఓకే. అయితే మరి అంత టఫ్ అయిన ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా పోయే మార్గం ఏమైనా ఉందా? ఇది అగస్త్యం అని అడిగిన క్వశ్చన్. దానికి హయగ్రీవుడు ఇచ్చే సమాధానం ఏమంటుంది తెలుసా అండి? యథాకర్ణ మాత్రేనా అంటారు. ఒక్కసారి ఆ మంత్రం చెవిలో పడితేనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అంట. చూడండి ఎంత అసలు చూడండి, వజ్ర పంజరంలో బంధించబడినట్లు ఉన్న మనిషి ఏ మంత్రం అయితే మనం విన్నా లేదంటే పఠించిన మనక శక్తి కొలది ఏ పూజ కనుక చేయగలిగినా ఏంటి అంటే కనుక అందులో ఉన్న నుంచి యథాకర్ణ మాత్రేనా, అంటే కర్ణం అంటే చెవిలో పడినట్టునే పోతుందంట. ఇంకా అంతకుమించి మనం ఏం చెప్పంటే ఎవరు చెప్పారు? హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తే చెప్పారన్నమాట ఈ నవరాత్రుల గురించి. ఇంకా అంతకుమించి మనం ఇంకా చెప్పడానికి ఇంకేం లేదు. ఇంకా అదే హైయెస్ట్ అల్టిమేట్ ఫామ్ అని మనం చెప్పుకోవచ్చు. వారాహి మాత అంటే ఎవరు? ఫస్ట్ సప్తమాతృకులు అంటారు అనమాట. సప్తమాతృకులు అంటే ఎవరని చెప్తారు మనకి? బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, ఇంద్రాణి అని చెప్పేసి సప్తమాతృలు. వీళ్ళనే గ్రామ దేవతలు అని కూడా అంటారు. మనకి 7 అక్కా చెల్లెలు కూడా అని మనకు అంటూ ఉంటారు. మన తిరుపతి కనుక వెళ్తూ ఉంటే దారిలో లెఫ్ట్ సైడ్లోనే మనకి చిన్న గుహలాగా పెడుతూ ఉంటారు అనమాట. వీళ్ళకి పెద్ద పెద్ద గుళ్ళు కట్టరు. ఓకే. ఎందుకంటే కోట బయట పూర్వకాలంలో రాజులు ఉంటారు కదా, కోట చుట్టూ పెడుతూ ఉంటారు అనమాట. వాళ్ళ సామ్రాజ్యం చుట్టూ పెడితే ఈవెన్ ఊళ్ళల్లో కూడాను మనకి గ్రామ దేవతలు అంటారు. వీళ్ళు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క ప్లేస్లో ఉంటూ ఉంటారు అనమాట. ఇలాంటి అమ్మవారు వారాహి అమ్మవారు వచ్చేటప్పటికి లలితా త్రిపుర సుందరదేవి యొక్క ఆమె సైన్యాధ్యక్షురాలు. ఓకే. అంటే అమ్మవారు యుద్ధానికి వెళ్తూ ఉంటే ఆమె సైన్యాన్ని మొత్తాన్ని రక్షించడానికి, ఆ సైన్యానికి ఏమంటారు ఉత్సాహం నింపేసి ఫోకస్డ్గా వర్క్ చేయడానికి, శత్రునాశనం చేయడానికి, ఆ యొక్క యుద్ధంలో గెలవటానికి కావాల్సిన అమ్మవారి యొక్క శక్తి వారాహి మాత అని మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఏదైతే ఆ వారాహి నవరాత్రులు వస్తున్నాయో దానిని జూలై 15 నుంచి 23 వరకు ఈ 9 రోజులు అత్యంత ముఖ్యమైన, అత్యంత శ్రేష్టకరమైన రోజులు ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళకి. ఓకే. సో మనకి ఏం చెప్తారంటే అమ్మవారు అసలు ఏం చేస్తుంది, అమ్మవారు ఎలా చేయగలుగుతుంది, ఎవరెవరికి ఇంపార్టెంట్ అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా టఫెస్ట్ ప్రాబ్లమ్స్లో ఉండటంతో అమ్మవారు ఎలా మనకు కాపాడుతుందంటే అమ్మవారిని ఫస్ట్ పంచమి అంటారండి. ఓకే. అంటే ఏం చేస్తుందంటే సరైన నిర్ణయ శక్తి. ఓకే. మనం మంచి హైలీ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాం. ఓకే. నార్మల్ వాళ్ళకి కాదు ఇది. యుద్ధం చెయ్యాలి, ఇరుక్కుపోయాం, బయటికి రావాలి, జీవితంలో పైకి వెళ్ళాలి, ముందుకు రావాలి, తప్పన ఉండాలి, పట్టుకోవాలి, అలాంటి వాళ్ళకి మాత్రమే. ప్రతి మినిట్ ఇంపార్టెంట్, ప్రతి సెకండ్ ఇంపార్టెంట్. ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకోగలగాలి. అలానే మనం ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఒక కారులో మనకు బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్, కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉండాలి. అలానే మనం ఎక్కడ కనుక చిన్న పొరపాటు చేసినా కానీ చాలా పెద్దగా సీరియస్గా ప్రాబ్లం అవుతుంది అనమాట. అలా ప్రతి నిమిషాన్ని మనకి అనుగుణంగా ఉపయోగించుకోవాలి, జీవితంలో ముందుకెళ్ళాలి. అలానే మనం చాలా ఫాస్ట్గా ఎదగాలి జీవితంలో అనుకుంటే శత్రువులు కూడా చాలా మంది ఉంటారు, ప్రతికూల పరిస్థితులు కూడా చాలా మంది ఉంటారు. చాలా మంది జీవితంలో ఎందుకు ఎదగలేరంటే
వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ వీళ్ళ హార్డ్ వర్క్ని వేరే వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఎస్, నేను కరెక్ట్గా వెళ్తున్నాను, మా ఇంట్లో వాళ్ళే నాకు సపోర్ట్ ఇవ్వటం. అవును, కొన్నిసార్లు డైవర్స్ కేసులు కూడా అదే కదండి. నేను బాగా ఉన్న ఇంటికి పోతే గొడవ అవుతుంటే ఇంక నేనే వర్క్ సాధిస్తాను. అవును, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్లో అన్నీ ఉంటాయి. చాలా మంది ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఎక్కడ ఆగిపోతారు లైఫ్. ఎస్, అవును, అందుకని చెప్పేసి అమ్మవారు ఎన్ని రకాలుగా హెల్ప్ చేస్తారంటే, ఎన్ని రకాలు మనకి ఈ వారాహి నవరాత్రులు కనుక చేసుకుంటే ఎంత బెనిఫిట్ అంటే, ఫస్ట్ అమ్మవారికి సాధించుకుంటే నిర్ణయ శక్తి. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, డిసిషన్ మేకింగ్, ఏది కరెక్ట్ డెసిషన్ అంటే ఈరోజు మనం ఎలా ఉన్నా అంటే నిన్నటి మన యొక్క డెసిషన్స్ వల్ల ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళిపోతే అక్కడ బాగుంటుంది. మరి ఆ నిర్ణయ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ తపన మనకి ఎక్కడ వస్తుంది, ఆ ప్రయోజనం మనకి ఎక్కడ వస్తుంది అంటే అమ్మవారిని పూజించడం వల్ల వస్తుంది అని మనకి శాస్త్రం వివరించడం జరిగారు. అందుకని అమ్మవారిని పంచమి అంటారు, అంటే జ్ఞానానికి సంబంధించిన అమ్మవారు. నెక్స్ట్ అమ్మవారిని దండనాథ అంటారు. అంటే మనం చాలా డిసిప్లిన్లో ఉండాలి, ఉదయాన్నే లగవాలి. ఓకే, మనం ఫస్ట్ డిసిప్లిన్లో ఉండాలి కదా, ఫోకస్డ్గా ఉండాలి. అంతేకాకుండా కొంతమంది రూల్స్ రెగ్యులేషన్స్ వైలేట్ చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు ఉంటూ ఉంటారు, పెద్ద వాళ్ళ పెద్ద ఆర్గనైజేషన్ లీడ్ చేస్తూ ఉండాలి, కరప్షన్స్ ఉంటూ ఉంటాయి. అలా ఎవరైతే రూల్స్ అన్ని బ్రేక్ చేస్తారో వాళ్ళని మనం ఫస్ట్ బ్రేక్ చెయ్యం. ఇన్ కేసు వేరే వాళ్ళు ఎవరైనా రూల్స్ బ్రేక్ చేసి వస్తే వాళ్ళని నమ్మగొట్టేస్తాం. దండనాథ పనిష్మెంట్ వస్తుంది. లాట్ ఆఫ్ డిసిప్లిన్ ఉండాలి. ఒక ఆర్గనైజేషన్ ముందుకు వెళ్ళాలన్నా, ఒక నాయకుడు ముందుకు వెళ్ళాలన్నా కానీ వాళ్ళు స్వయంగా డిసిప్లిన్ ఉండటం ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ టీంని, రాజ్యాన్ని, టోటల్గా అడ్మినిస్ట్రేషన్ కూడా డిసిప్లిన్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే అమ్మవారి నుంచి వస్తుంది. అందుకని అమ్మవారిని ఏమంటారంటే దండనాథ, క్రమశిక్షణ, నియంత్రణ, కంట్రోల్. అది ఎదుటి వాళ్ళకి చేయగలిగిన కెపాసిటీ మనకు కావాలంటే అది మనకు అమ్మవారు ఇవ్వాలంటే అమ్మవారిని పూజించాలి. తర్వాత మనకేం చెప్తారు, అమ్మవారిని సంకేత అంటే సిగ్నల్స్. నేచర్ మనకి ఎన్నో క్లూస్ ఇస్తూ ఉంటుంది, శకునాలు ఇస్తూ ఉంటుంది. సో అందరూ ఒకేలాగా ఉంటారు, కానీ కొంతమంది ఏది నిజమైంది ఏది ఫేక్ అనేది ఇమ్మీడియట్గా ఆ సిగ్నల్ పట్టేసుకుంటారు. చూసారండి, ఆ షార్ప్ బ్రెయిన్, ఆ సిగ్నల్స్, కోడింగ్, డీకోడింగ్, ఎన్కోడింగ్, ఈ శాటిలైట్ కోడ్స్, మొబైల్ కోడ్స్, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షం వల్ల వస్తుంది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. మన ఎన్విరాన్మెంట్లో వెళ్తూ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ మూమెంట్స్ మనం క్యాప్చర్ చేయగలగాలి, వాళ్ళ నుంచి సిగ్నల్స్ మనం పొందాలన్నమాట. అప్పుడే మనకి విజయం వస్తుంది. అందుకని అది చాలా. నెక్స్ట్ సమయ సంకేతం, సమయేశ్వరి అంటారు అమ్మవారిని. సమయేశ్వరి అంటే ఏంటి అంటే టైం సెన్స్. చాలామంది రాంగ్ టైంలో రైట్గా పనిచేస్తూ ఉంటారు, లేదంటే రైట్ టైంలో రాంగ్గా వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఏ టయానికి ఎప్పుడు చేయాలి, ఎలా చేస్తే మనకు రిజల్ట్ ఉంటుంది, ఎలా చేయకుండా ఉంటే మనం నష్టపోతూ ఉంటాము అనేది చాలా ఇంపార్టెంట్ టైం సెన్స్లో. అందుకని చాలామంది మనం స్టాక్ మార్కెట్లో చూస్తూ ఉంటాం, ఈరోజు స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, ఈరోజు తగ్గిపోతుంది, ఈరోజు గోల్డ్ పెరుగుతుంది, ఈరోజు తగ్గుతూ ఉంటుంది. అలానే చాలామంది, నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉన్నాడు, చక్కగా బిజినెస్ అంతా స్టార్ట్ చేసుకున్నాడు. కాకపోతే అతను స్టార్టింగ్ ఆ బిజినెస్ ఏమంటారు ఆఫ్ సీజన్లో స్టార్ట్ చేశాడు, అన్ సీజన్లో స్టార్ట్ చేశాడు. ఈ సీజన్ అంటే సీజన్ అయిపోయే టైంకి మన వాళ్ళు స్టార్ట్ చేశారు, సీజన్ రావడానికి మళ్ళీ 4-5 months టైం పట్టింది. ఈ అన్ సీజన్లో మొత్తం వాళ్ళకి ఆపరేషనల్ కాస్ట్, రెంట్లు, అవి ఇవి ఉంటాయి. వీళ్ళు సరైన కరెక్ట్ టైంకి వచ్చేటప్పటికి రిసోర్స్ అంతా అయిపోయింది. ఇంకా చాలామంది టైమ్స్ అనేసి అది ఇంపార్టెంట్. మనకు కూడా అండి, మన సోషల్ మీడియాలో ఉంటాం. ఓకే, కొన్ని మనకి చూస్తుంటాం కదండి, ఆ ట్రెండ్ అయిపోయిన తర్వాత వైరల్ అవ్వవు కదండి, ఆ సెన్స్ అది పట్టుకోవాలన్నమాట. అందుకని మన రకరకాల సోషల్ మీడియాలో ఈ టైంలో వైరల్ అవుతుంది, ఆ టైంలో వైరల్ అవుతుంది. ఎలా తెలుస్తుందంటే ఆ సెన్స్, టైం సెన్స్ అనేది అమ్మవారిని ప్రార్థన చేయటం వల్ల, అమ్మవారి యొక్క నవరాత్రులు జరుపుకోవటం వల్ల వస్తుంది అని చెప్పేసి వివరించడం. నెక్స్ట్ అది సమయ సంకేత, పరిస్థితులపై అవగాహన. అక్కడ పోగానే పరిస్థితి, సిచ్యువేషన్ అర్థం చేసుకోవటం, వాళ్ళకి ఏం కావాలి, ఎలా ఉంటే బాగుంటుంది, మార్కెట్ ఏది ఇంపార్టెంట్, మార్కెట్లో ఏది అమ్మితే ఇంపార్టెంట్, ఏది అమ్మకపోతే ఇంపార్టెంట్. పర్టికులర్ రాజకీయ నాయకులు ఉన్నారు, ఆ స్పీచ్ ఇస్తే అందరూ అట్రాక్ట్ కారు కదా, ఆ సెన్స్, ఏ టైంలో ఏం మాట్లాడాలి, ఇలాంటివన్నీ కూడా అమ్మవారిని మనకి ఉపాసన చేయటం వల్ల వస్తూ ఉంటుంది. నెక్స్ట్ అమ్మవారిని ఏమంటారంటే అండి, వారాహి మాత అంటారు. ఎందుకంటారంటే సంక్షోభం నుంచి బయటపడడానికి. మనం ఎక్కడో ఇరుక్కుని పోయాం, క్రైసిస్లో పడిపోయాం కదండి. మనకు వెళ్తూ ఉన్నప్పుడు చక్కగా కొన్నిసార్లు మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, తర్వాత ఆపదలు వస్తూ ఉంటాయి. మరి వచ్చినప్పుడు బయటికి ఎలా పడాలి? అంత శివాజీ మహారాజు కూడా చాలాసార్లు బంధించబడ్డాడు, బట్ ఆయన బయటికి తట్టుకొని చేర్ చేసుకొని రాగలిగారన్నమాట. ఆ యొక్క కెపాసిటీ మనకు ఉండాలి. కొన్నిసార్లు మనం చేసే పనులు ఫెయిల్ అవుతూ ఉంటాయి, ప్రత్యర్థులు మనల్ని తొక్కేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా తగ్గంటారు కదా, యంగ్ టాలెంట్ రానిరు, తొక్కేస్తారు. వాళ్ళు తొక్కేసినా కానీ ముందుకు రాగలగా కెపాసిటీ అమ్మవారిని పూజిస్తే వస్తుంది. అందుకని అమ్మవారిని వారాహి అంటారు. ఇవి నవరాత్రులు చక్కగా చేసుకుంటూ ఉంటే, మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మవారిని పోత్రిని అంటారు. అంటే పోత్రిని అంటారు, అంటే పోషించగలగ సామర్థ్యం ఉన్న అమ్మవారు. చాలామందికి ఏమవుతుందంటేనండి,
చుట్టూ ఆహార పదార్థం ఉన్నా తినలేరు అవి, అవును తిన్నా అరిగించుకోలేరు. అవును రెండోది మనం బిజినెస్ చేస్తాం, అందులో ప్రాఫిట్స్ రాకపోతే అంతే శాలరీలు ఇవ్వము, శాలరీలు ఇవ్వకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ ఏమవుతాయి, సరిగ్గా ఫుడ్ తినము. అవును. అంటే కదా న్యూట్రిషన్, మనకి ఏదైనా కానీ పోషించగల సామర్థ్యం, మనల్ని పోషించుకోవాలి, ఫ్యామిలీని పోషించుకోవాలి, మన కింద ఉన్న ఎంప్లాయీస్ని పోషించుకోవాలి. రాజకీయ నాయకులు అయితే వాళ్ళు ఎక్కడికి ఊళ్ళకి వెళ్తున్నప్పుడు ఉంటారు, 30,000 40,000 50 మంది జనాలు వచ్చి కూర్చుంటూ ఉంటారు. మరి వాళ్ళకి ఫుడ్ అదంతా ఎవరు చేస్తుంటారు? ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ నడుస్తూ ఉంటుంది, ఒక పెద్ద ఫిల్మ్ నడుస్తుంది, టయానికి ఫుడ్ అంతా వెళ్ళిపోవాలి కదండి. Yes. ఇలా ఒక పోషణ శక్తి, మనం ఒక కార్యోన్ముఖులమయ్యి ఒక పెద్ద వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే టయానికి ఫుడ్ కావాలి కదండి, మంచి ఫుడ్ తినాలి కదా. అలా పోషణ శక్తి, ఆరోగ్యం, పిల్లల విద్య, కుటుంబం, రక్షణ, ఈ మొత్తం అమ్మవారిని ఉపాసన చేయటం వల్ల, ఈ వారాహి నవరాత్రులు చేసుకోవటం వల్ల యథాశక్తిగా ఇవన్నీ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా అమ్మవారిని శివ అని కూడా అంటారు. అంటే శుభకార్యాలు జరుగుతూ ఉంటుంది. అంటే మనం చేసిన పని సక్సెస్ అయ్యి తద్వారా అందరూ చక్కగా ఉండటం శివ అంటారు. అంటే ఏంటిది? కుటుంబంలో అందరూ కలిసి ఉండటం, ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి మిస్అండర్స్టాండింగ్లు అన్నీ లేకుండా ఉండటము, ఎక్కడికి వెళ్ళినా కానీ 10 మందిని కలుపుకొని పోయే ఒక గుణం మనకు ఉండటం, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలి. అంతే కదండి. ఆ పాజిటివ్ వైబ్స్ అనేది రావాలన్నమాట. అలా పాజిటివ్ వైబ్స్ రావాలంటే వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ, లేదంటే మనం ఏదైనా క్రైసిస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన వల్ల ఆ క్రైసిస్ కూడా పోవాలి. అంటే మన యొక్క ప్రెజెన్స్, మన యొక్క మైండ్, మన యొక్క పాజిటివ్ అట్మాస్ఫియర్, ఇదంతా అమ్మవారి వల్ల ఉండటం వల్ల శివ అని అమ్మవారిని అంటారు. నెక్స్ట్ అమ్మవారిని వార్తాళి అంటారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏదైనా ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు కమ్యూనికేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ కదండి. మనకి సరైన ఇన్ఫర్మేషన్ సరైన టైంలో దొరకకపోతే ఏమవుతుంది? డెసిషన్ తీసుకోలేరు కదా. టోటల్ ఈ ఐటీ ఇండస్ట్రీ అంతా వర్క్ చేసేది ఈ ఒక్క అమ్మవారి వార్తాళి అన్న ఒక శక్తి వల్లే వర్క్ చేసేది. టోటల్ ఐటీ డిపార్ట్మెంట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇటు నుంచి అటు పాస్ చేయటమే కదా. టికెట్ బుక్ అవుతుంది, మనకు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. అందులో ఈ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్గనైజేషన్లో మనకి పెద్ద పెద్ద సంస్థలు ఏమంటారు, ఈ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ అవ్వటాన్ని బ్లడ్ సర్క్యులేషన్తో పోలుస్తూ ఉంటారు. ఒక ఆర్గనైజేషన్లో ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వకపోతే, బ్లడ్ సర్క్యులేషన్ పాస్ అవ్వకపోతే ఏమవుతుందో అదంటూ ఉంటారు అనమాట. సో మనం ఈ టీవీ ఛానల్ కానివ్వండి, టైం టు టైం ఏమవుతుంది, కొన్నిసార్లు జనాలు ఫేక్ న్యూస్లకి, రూమర్స్ని ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారు. జనాలకి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మన దగ్గర ఫ్యాక్ట్స్ ఫిగర్స్ కరెక్ట్గా ఉంటుందో సరైన డెసిషన్ తీసుకుంటాం అనమాట. సో పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి, సమస్యలు వాళ్ళు ఎందుకు పడిపోయారంటే, ఈరోజు వాళ్ళు ఎందుకు ఈ ప్రాబ్లం ఉన్నారంటే వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ లేదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండి, ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండటం వల్ల అలా ప్రాబ్లమ్స్లో కూడుకున్నారు. ఎప్పుడైతే వారాహి అమ్మవారిని పూజిస్తారో అమ్మవారిని వార్తాడి, రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ ఫ్యాక్ట్స్, రైట్ ఫిగర్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. తద్వారా వాళ్ళు రైట్గా డెసిషన్ తీసుకొని లైఫ్లో ఎంతో ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అమ్మవారిని ఏమంటారు? మహాశయన. చాలా ఇంపార్టెంట్ అండి, బ్యూటిఫుల్ అండి. ఈరోజు ఏంటంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం కార్పొరేట్లో చూసుకుంటే జెన్ ఆల్ఫా, జెన్ నెక్స్ట్, జెన్ ఇవన్నీ వచ్చేస్తుందండి. వాళ్ళని మేనేజ్ చేయడం అంత ఈజీ ఏం కాదు, వెళ్ళిపోతున్నారు అసలు ఈ రోజుల్లో అండి. నేను చూస్తుంటే ఈవెన్ విలేజెస్లో కూడా మెయిడ్స్ దొరకట్లేదండి. ఎన్ని యాప్స్ వాడుతున్నారండి మెయిడ్స్ గురించి. అంటే ఇది అంటే మన ఇంట్లో వాడే ఒక మెయిడ్కే మనం ఎంత ఇబ్బడిపోతుంటే, ఒక ఆర్గనైజేషన్లో నడిపేవాళ్ళు, పొలిటికల్ పార్టీ నడిపేవాళ్ళు, మూవీస్లో ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్, నా క్లయింట్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు మొత్తాన్ని అసెంబ్లీ చేయటం, వాళ్ళ చేత వర్క్ చేయించుకోవటం ఎంత కష్టం అండి. అందుకని అమ్మవారిని మహాశయన అంటారు. ఎవరైతే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి వాళ్ళు కింద టీం ఉన్నారో అమ్మవారిని ప్రార్థన చేయటం, అమ్మవారి ఉపాసన చేయటం, ఈ నవరాత్రులు చేసుకోవటం చాలా 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 ముఖ్యం అండి. ఎందుకంటే అమ్మవారిని మహాశయన, ఆ సేనలను మొత్తం నడిపించడానికి కావాల్సిన శక్తి అమ్మవారి దగ్గర ఉంది. కాబట్టి అమ్మవారిని మనం కనుక ఉపాసన చేయగలిగితే ఆ శక్తి మనకు వస్తుంది అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా అమ్మవారిని ఆగ్నేశ్వరి, చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఒక మాట చెప్తే ఆ మాట రామబాణంలాగా కమాండ్ చేయగలగాలి. మంచిగా చెప్పిన అలా చేయండి అనగానే ఇంటిన పని అయిపోవాలి. అంటే ఆజ్ఞ అంటే మనం ఎదుటి వాళ్ళకి డిక్టేట్ చేస్తున్నాం, ఎదుటి వాళ్ళకి చెప్తున్నాం ఈ పని చేయొద్దు అంటే టీం ఆ పని చేయకుండా ఉండాలి, ఈ పని చేయండి, ఈ పని చేయగలగాలి. అలా కావాల్సిన ఈ ఆగ్నేశ్వరి చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారంటే స్ట్రాటజీ అంటారు, వ్యూహకర్త. అంటే అందరూ పనిచేస్తూ ఉంటారు, మీరు ఒక డైరెక్షన్, నేను ఒక డైరెక్షన్ చేస్తే ఎట్లా ఆర్గనైజేషన్ ముందుకు పోదు కదా. లేదంటే 10 మంది ఉండి చేసుకుంటున్నప్పుడు ఇంట్లో అయినా అంతే కదండి. ఫ్యామిలీలో పెద్ద కొడుకు ఇట్ అంటాడు, చిన్న కొడుకు ఇట్ అంటాడు, వాళ్ళు అట్ట అంటారు, వాళ్ళు ఇట్ అంటాడు, మనవాళ్ళు ఇట్ అంటారు, ఆ ఫ్యామిలీ ఏమైపోతుంది. అందుకని వీళ్ళంతా కలిపేసి ఒక వ్యూహాత్మకంగా ఎవరు చేయాల్సిన పని చేసుకుంటూ జీవితంలో ముందుకు ఎదిగిపోతూ, కుటుంబం ఎదిగిపోతూ, పర్సనాలిటీ వాళ్ళు ఎదిగిపోతూ, వాళ్ళు ఉన్న సమస్యలు ఎదిగిపోవడానికి కావాల్సిన ఒక ఏమంటారు వ్యూహాత్మకంగా జీవితంలో పర్ఫెక్ట్గా అన్ని కోఆర్డినేషన్ చేసుకొని పోగల ఒక కెపాసిటీని మనకి
ఆగ్నేశ్వరి అంటారు అమ్మవారిని. అమ్మవారిని లాస్ట్ అండ్ ఫైనల్గా అరిగ్ని కూడా అంటారు. అంటే ఏంటి, శత్రువులు అంటారు. ఏం చేయాలి? ఈ శత్రువుల గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు అండి. నేను ఎంతో బాగా సక్సెస్ఫుల్ పర్సన్, కానీ నా పక్కన రోగి ఎవడో ఉండి నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నేను వాళ్ళకి పనులు చేయలేను. నేను ఏదో బుక్స్ చదువుకోవటం, ఇది చదువుకోవటం, వాళ్ళ పనే నన్ను ఇబ్బంది పెట్టడం. ఏం చేయాలి? నేనేం తిరిగి కొట్టలేను. ఆ పోలీస్ స్టేషన్ ఎప్పుడు వెళ్తాను ఏమవుతుందో తెలియదు. అది పోయినా ఇంకా మళ్ళీ మనకే ప్రాబ్లం, ఇది ఇంకా ఎక్కువ ఖర్చు పడుతుంటాడు. ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఉండి అవి పర్సిస్టెంట్, అంటే లా నుండి బయటకు చెప్పుకోలేము. చెప్పాం కదా ఇందాక చెప్పండి, వజ్ర పంజరం. మనం ఆ ప్రాబ్లం వల్ల మనం ఎక్కడో లైఫ్లో ఆగిపోతూ ఉంటాం అనమాట. అలా శత్రువులు కనుక ఉండి, చూసా కదా ఎన్ని మటలు జరుగుతున్నాయి చూస్తున్నాం కదండి. ఎవరైనా కనుక శత్రువులు మన దగ్గర ఉండి ఇబ్బంది పడిపోతూ ఉంటే, మనల్ని కావాలని ఇబ్బంది పెడుతుంటే అమ్మవారిని అరిగ్ని అంటారు. అరి అంటే శత్రువులు, అగ్ని అంటే తీసేయటం, నశింపజేయటం. అమ్మవారి శత్రువుని నశింపజేస్తుంది మన మీద ఎవరైనా ఉంటే. ఇలా అమ్మవారి గురించి చేసుకుంటూ పోతే ఇప్పుడు దాకా నేను ఎన్నైతే చెప్పానో ఇన్ని రకాలు, ఇందులో వీటిని ఏమంటారంటే గుప్త రహస్య పూజలు అంటారు. అంటే నేను రాజు, నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, శత్రువులు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటుంది, కానీ నా ముందు అంతా మంచి వాళ్ళు కూర్చొని ఉంటారు. నేను వీళ్ళకి చెప్తే వీళ్ళు ఏమవుతారు, డిస్టర్బ్ అవుతుంటారు కదా. ఇప్పుడు ఒక సంస్థ నడిపే వాళ్ళకి టయానికి శాలరీ ఇవ్వాలండి. వీళ్ళు పోయి నా దగ్గర శాలరీ లేదు, శాలరీ అందరికీ చెప్తే బాగుండదు కదా. ఇది రహస్యం, సీక్రెట్ అనమాట. అందుకని ఈ పూజలు ఏం చెప్పారంటేనండి, మనకి ఇవి ఉగ్రదేవతలను ఎందుకు అన్నారంటే, వీళ్ళకి దే ఆర్ హైలీ డైనమిక్. వీళ్ళు యుద్ధానికి వెళ్ళిపోయి ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు వెపన్స్ పట్టుకొని. వీళ్ళ దగ్గరికి పోయేసి మనం నృత్యం చేస్తూ డ్రామాలు చేస్తూ ఇలా చేస్తే కుదరదు కదా. అందుకని మనం కూడా యాక్టివ్గా ఉండాలి. అందుకని చెప్పేసి అమ్మవారి ఇవి రహస్య పూజలు ఎందుకంటారంటే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ బయటికి చెప్పుకునే ప్రాబ్లమ్స్ కాదు, చాలా ఎప్పటి నుంచో ఉన్నారు ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావడానికి ఈ వారాహి నవరాత్రులు, ఈ గుప్త నవరాత్రులు అనేది ఒక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ మనం అనుకోవాలో, లేదంటే ఇంకా అది ఏమని చెప్పాలో కూడా నాకు ఐడియా లేదు. బట్ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుందని నేను కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా గుప్త నవరాత్రుల్ని చేయడం వల్ల ఎటువంటి విశేషమైన ఫలితాలు కలుగుతాయని చాలా చక్కగా చెప్తున్నారు సార్. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సమస్యలు ఏవైతే వేధిస్తున్నాయో వాటికి గుప్త నవరాత్రుల్లో పూజ చేసుకుంటే తక్షణ ఉపశమనం కూడా పొందవచ్చని చాలా చక్కగా చెప్తున్నారు. సరే, మొత్తం పూజా విధానం గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేశారు. కానీ కొంతమందికి స్వతహాగా చేసుకోవడానికి వీలుండదు. మరి ఇంట్లోనే చేసుకోవడానికి ఏదైనా రెమెడీ కానీ, మరి మీ ఆధ్వర్యంలో ఏదైనా పూజని నిర్వహిస్తున్నారా? దాంట్లో నేరుగా పాల్గొనవచ్చా, లేకపోతే గోత్రనామాల సంకల్పం చెప్పించుకోవచ్చా? దీని గురించి మీరేం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అండి. రీసెంట్గా నాకు ఒకళ్ళు అడిగారు, జాతకం చూశాను, కాలసర్ప దోషం ఉంది, దానికి తోడు పితృదోషం ఉంది, దానికి తోడు ఏళ్ళు నడిచింది, ఏదో శని పాదాలు నడుస్తుంది, చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. సీనియర్ మేనేజర్ ఉన్నట్టుండి అన్నీ పోయినాయి. ఆయన నా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఏమంటే ఈ పూజలన్నీ చేయించుకోమని చెప్పాను. ఏంటంటే ఇన్ని పూజలు ఉన్నాయా అన్నారు. ఏదన్నా నేను ఇంట్లో చేసేది చెప్పండి, నేను చేసుకుంటాను అన్నారు. పర్ఫెక్ట్ అనండి, అవి కూడా చెప్తాను, సెల్ఫ్ రెమెడీస్ అంటారు, మీరు కూడా చేసుకోండి. అయితే ఇప్పుడు ఏముందండి, చిన్న బాధ అనుకోండి వెళ్ళిపోతాం, ఏదైనా తగిలిందనండి కాలుకి, ఏదైనా చిన్నది తగిలింది అనుకోండి, అయ్యో 2 నిమిషాలు బాధపడి వెళ్ళిపోతాం, ఏం అసలు. ఇంకొంచెం పెద్దది తగిలితే కాసేపు రెస్ట్ తీసుకుంటాం. ఇంకా పెద్దది తగిలింది అనుకోండి ఏమవుతుంది, మనం నడవలేము, వేరే వాళ్ళు నడిపించుకోవాలి కదా, సపోర్ట్ ఉండాలి. ఇంకా పెద్దది తగిలితే ఐసీయూలో ఉంటాం, బ్రీత్ కూడా చేయలేం. అంటే ఎందుకు చెప్తున్నానంటే అండి, ఈ విషయం ఎవరికైతే ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి ఇవన్నీ చేసుకోవాలి. ఎందుకంటే సెల్ఫ్ రెమెడీస్కి ఉండేది ఏంటి, చిన్న దెబ్బ అయితే, మరి పెద్ద దెబ్బ తగిలితే వేరే వాళ్ళ సపోర్ట్ కావాలి కదా. అందుకని చెప్పేసి వీటిని పురాణ ఉక్తము, స్తోత్రాలను 2 వేదాల యుక్తం అని చెప్పేసి వేదాల నుంచి కొన్ని ఉంటాయి. వేదాలు వచ్చేటప్పటికి అవి ప్రాక్టీస్ చేయాలి, ఎవరు పడితే వాళ్ళకి రాదు. కొన్ని స్తోత్రాలు మంత్రాలు చేసుకోవచ్చు, బీజ మంత్రాలు మళ్ళీ అందరూ కాదు, గురువు దగ్గర నుంచి ఉపదేశం ఉండాలి, ఇలా చేసుకుంటూ ఉండాలి. దానికి కొన్ని నియమాలు ఉంటాయి. నేనేం చెప్తానంటేనండి, ఫస్ట్ అండ్ ఫస్ట్ అండ్ ఈజీగా సింపుల్గా ఉండేది వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో చేసుకోవటం ది బెస్ట్. సమస్య తీవ్రత నార్మల్గా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే అమ్మవారికి చేయాల్సింది ఒకటండి, అమ్మవారిని 8 తర్వాత మాత్రమే పూజ చేయాలి. ఫస్ట్ రాత్రిపూట మాత్రమే చేయాలి, ఇది నవరాత్రులు అంటారు, రాత్రిపూట చేసేది అమ్మవారు. రెండోది ఏం చెప్తారంటే, ఈ అమ్మవారిని ఉపాసన చేసేటప్పుడు ఫస్ట్ కోప్పడకూడదు ఎవరి మీద. రెండోది లేడీస్ని ఎవరిని తిట్టకూడదు. మూడోది అమ్మవారికి ధూపం ఎక్కువ వేయాలి. ఆ తర్వాత 4వది ఏంటంటేనండి, ఎవరైనా కనుక సింపుల్గా చేసుకోవాలనుకుంటే 12 నామస్తోత్రం అని ఉంటుంది, అది చదువుకుంటే చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈలైనంత సింపుల్గా ఒక పటాన్ని తీసేసుకొని, నేను పెద్ద పెద్ద పూజలు అంటే టైం ఉంటే చేసుకుంటే వెళ్ళండి కూడండి, సహస్రనామాలు అవి. ఇప్పుడు మనం ఏంటంటేనండి చాలా బిజీగా ఉంటాం ఈ జనరేషన్, అంత టైం ఎక్కడ ఉంటుందండి, ఓకే జాబ్లో వెళ్తూ ఉంటాం. బట్ స్టిల్ మనం కాపాడుకోవడానికి
ఒక్క హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసుకొని ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి అమ్మవారి ఫోటో పెట్టుకొని ఎర్రటి పూలు కనుక పెట్టుకొని ఫస్ట్ ధూపం వేసి అమ్మవారి ద్వాదశ నామాలు లేదంటే అష్టోత్తర శతనామాలు అని ఉంటుందండి, శుభ్రంగా అది తీసుకొని చక్కగా భక్తిగా ఆ 108 నామాలు కనుక చదువుకొని అమ్మవారికి దండం పెట్టుకుంటే సరిపోతుందండి. అది సింపుల్ అండ్ ఈజియెస్ట్. ఎందుకు చెప్పానంటేనండి, ఇందులో హయగ్రీవుడు యథాకర్ణ మాత్రేనా అంటే చెవిలో పడితేనే అయిపోతుందంట. ఇదంతా ఎందుకు మనకి? అవునే కాదండి. అయితే బట్ ఇది కూడా అవసరం, తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు. ఇది నేను ఐడియల్గా అందరికి సజెస్ట్ చేస్తానండి. బట్ కొంతమంది వాళ్ళకి మేము ఇది కూడా చేసుకోవాలండి, చాలా టఫ్ అయిన ప్రాబ్లమ్స్ ఉంది, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ నడుపుతున్నాము, ఎక్కడో ఆగిపోయామండి, వజ్ర పంజరంలో పడిపోయామని అనుకున్న వాళ్ళకి కుదరినప్పుడు ఈ యొక్క వారాహి దేవి యొక్క మంత్రం తీసుకొని మేము ఏమని ఒకటి ఇది నాకు థర్డ్ ఇయర్ అండి, నేను అవకాశం కావడానికి నేను చేసింది ఏంటంటేనండి, వారాహి పాశుపత హోమం అని ఒక హోమం చేస్తున్నాం అండి. ఇక్కడ ఏమవుతుంది ఏంటంటే, ఎప్పుడైతే పాశుపతాలు వస్తాయి వేద మంత్రాలు వచ్చేస్తాయి. తర్వాత వారాహి మంత్రాలు వచ్చేటప్పటికి అది పురాణాలలో ఉంది, బ్రహ్మాండ పురాణంలో లేదా ఉపాఖ్యానంలో ఉంటుంది. ఈ మంత్రాలు ఈ రెండు తీసుకొని కంబైన్ చేసుకొని సంపుటీకరణ చేసేసి వారాహి పాశుపత హోమం చేయటం జరుగుతుంది. ఇందులో 2 రకాలు. ఒకటి బేసిక్ పూజ హోమం, కొంతమందికి ఇందులోనే కొంచెం ఇంకా మాకు చాలా అది మన వాళ్ళ జాతకం చూస్తే అర్థమవుతుంది, లేదంటే వాళ్ళకున్న పరిస్థితులు చెప్తే అమ్మవారి యొక్క మూల మంత్రం బీజాక్షరాలతో కూడిన మంత్రం ఒకటి ఉంటుంది. దీని జపం ఎక్కువ చేపించారు, 10,000 20,000 అట్లా జపం ఎక్కువ. నేరుగా పాల్గొనవచ్చు అంటారా? అందరికి నేరుగానే పాల్గొనవచ్చు. ఇది చేశానండి. రెండోది ఏంటంటే, ఇది ఇంతకుముందు ఒక టైంలో చేసి సరిగ్గా నేను సక్సెస్ అవ్వాల చేశాను కానీ, ఎందుకంటే చాలా తక్కువ మంది వచ్చారు. లాస్ట్ టైం ఉల్టా చాలా ఎక్కువ మంది వచ్చారు. అప్పుడు నేను చేయలేకపోయాను చాలా మందికి, ఎందుకంటే సిటీలో ఉంటామండి, ట్రాఫిక్ వస్తుంది, కార్లో వస్తారు, కూర్చోడానికి ప్రెమిసెస్ ప్రాబ్లం అవుతుంది, అందుకని జనాలు పెరిగే కొద్ది వాళ్ళని మేనేజ్ చేయడం ప్రాబ్లం అవుతుంది, ఒకసారి అంతా మీదకి వచ్చేస్తూ ఉంటారు, ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇలా కాదు, ఈసారి ఓన్లీ 18 మందికి మాత్రమే చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇది కూడా సామూహికంగా కాదు, 1 to 1 మాత్రమే, ఒక్కళ్ళకి మాత్రమే వాళ్ళ జాతకం చూసుకొని వాళ్ళ జాతకంలో ఎక్కడెక్కడ గ్రహాలు ఉండి 6, 8, 12 గ్రహ దోషాలు ఉన్నా కానీ అది అందులో సంకల్పం చెప్పేస్తాం అనమాట. వాళ్ళ ఇండివిజువల్గా 1 to 1 పూజలు. వాళ్ళు 2 స్లాట్లు అండి, ఒకటి అమెరికా వాళ్ళ స్లాట్స్, ఎన్ఆర్ఐలకు వచ్చేటప్పుడు ఈవినింగ్ స్లాట్, ఈవినింగ్ టైం 4:35 స్టార్ట్ చేస్తాం, వాళ్ళకి మార్నింగ్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళకి నైట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే ఇండియన్స్ ఉన్న వాళ్ళకి మార్నింగ్ టైం చేస్తూ ఉన్నామండి. అలా మార్నింగ్ స్లాట్, ఈవినింగ్ స్లాట్ 9 days, 9 into 2 ఓన్లీ 18 మెంబర్స్కి మాత్రమే అలౌడ్ అండి. 9 days చేస్తారు వరుసగా ప్రతిరోజు మార్నింగ్ స్లాట్, ఈవినింగ్ స్లాట్ 2 మాత్రమే ప్లాన్ చేస్తున్నాం. అంటే 18 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనెక్ట్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు. చేసే పూజ ఏంటంటేనండి, వారాహి పాశుపత హోమం ప్లస్ ఆ వారాహి అమ్మవారి సంబంధించిన రహస్యమైన ఒక మంత్రం ఉంటుంది, దాన్ని జపం చేస్తాం. 1000, 2000, 5000, 10,000 అలా జపం కలిపేసి అది కూడా వాళ్ళ యొక్క సమస్య తీవ్రతను బట్టి డిసైడ్ చేసి చేయటం జరుగుతుంది. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, ధన్యవాదాలు.